అగ్రరాజ్యం అమెరికాలో సగభాగం చలికి గజగజ వణికిపోతోంది. యావత్ దేశం తెల్లటి మంచు దుప్పటితో కప్పబడిపోయింది. షికాగోతో పాటు ఇతర మిడ్వెస్టర్న్ నగరాల్లో శుక్రవారం దినమంతా మంచు తుఫానుకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు భారీ ఎత్తున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇళ్లల్లో హీటింగ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టెక్సాస్తో పాటు న్యూయార్క్లో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. వింటర్ స్టార్మ్ దెబ్బకు ప్రజలు సూపర్ బజార్లకు వెళ్లి ఇళ్లకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి స్టాక్ చేసి పెట్టుకున్నారు. ఇక సూపర్ బజార్లలో సరుకు క్షణాల్లో మాయమవుతోంది. ప్రతి ఏడాది అమెరికాలో వింటర్ సీజన్లో ఇదే సీన్ కనిపిస్తోంది. మరి ఈసారి కాస్త డోస్ పెరిగినట్లుంది. తాజాగా వింటర్ స్టార్మ్ గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సగం అమెరికా చలికి గజగజా వణికిపోతోంది. ప్రతి ఏడాది శీతాకాలంలో అమెరికాలో భరించలేని చలి, పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. -డిగ్రీలకు చేరుకుంటుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రవాణా సౌకర్యం ఉండదు. విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. వేలాది విమాన సర్వీసులను రద్దు చేయడమో లేక ఆలస్యంగా తిరగడమో జరుగుతూ ఉంటాయి. అలా వింటర్ స్టార్మ్ లేదా మంచు తుఫాను వస్తుందని అలర్టులు రాగానే ప్రజలు వాల్మార్ట్ కానీ, కాస్ట్కో కానీ లేదా బిజీస్కో వెళ్లి ఇళ్లకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసి పెట్టుకుంటారు. మరి శుక్రవారం నాడు సగం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. షికాగోతో పాటు ఇతర మిడ్ వెస్టర్న్ సిటీల్లో భరించలేని చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దినమంతా మంచు తుఫాను వల్ల రోడ్లపై ఎక్కడ చూసినా మంచుతో కప్పబడిపోయింది. ఉష్ణోగ్రతలు మాత్రం దారుణంగా పడిపోయాయి. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు విద్యుత్ కోతతో ముఖ్యంగా టెక్సాస్తో పాటు న్యూ ఇంగ్లాండ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక వాతావరణ శాఖ మంచు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో సుమారు 177 మిలియన్ ప్రజలు మంచు తుఫాను బారిన పడతారని హెచ్చరించింది. మరో 200 మిలియన్ ప్రజలు తీవ్రమైన చలికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అడ్వైజరీ లేదా వార్నింగులు జారీ చేసింది. యుటిలిటీ కంపెనీలు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా చెట్లపై మంచు కప్పబడ్డం, అవి కాస్త విద్యుత్ లైన్లపై పడ్డంతో కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి. టెక్సాస్లోని డల్లాస్ నగరంలోని ప్రజలు ఈ వారాంతంలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా ఇళ్లకు కావలసిన నిత్యావసర వస్తువులు ఎగ్స్, పిజ్జా, చికెన్, మంచినీళ్లు ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచి టెక్సాస్, ఓక్లహామాలో మంచు తుఫాను ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మంచు తుఫాను కారణంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్, బాస్టన్ వరకు సుమారు 30 సెంటీమీటర్ల వరకు మంచుతో కప్పబడిపోతుందని నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేస్తోంది. ఆర్కిటిక్ నుంచి చల్లటి గాలులు ముందు కెనడాకు, అటు నుంచి షికాగోకు తాకుతాయి. శుక్రవారం షికాగో పబ్లిక్ స్కూల్స్తో పాటు మిడ్ వెస్ట్లో కూడా క్లాసులు రద్దు చేశారు. ఇక్కడ వాతావరణం -40 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చునని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై నడుచుకుంటూ స్కూళ్లకు వెళ్లడం కానీ లేదా బస్సు కోసం ఎదురు చూడడం కానీ అత్యంత ప్రమాదకరం. అలాగే నార్త్ డెకోటా విషయానికొస్తే అక్కడ శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. ఓక్లహామా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులు రోడ్లపై ఉప్పుతో మంచును తొలగించారు. ఇక హైవే పెట్రోల్ తమ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి జాతీయ రహదారులపై నిలిచిపోయిన డ్రైవర్లకు సాయం చేయాలని ఆదేశించింది. టెక్సాస్ విషయానికొస్తే ప్రతికూల వాతావరణం కారణంగా హ్యూస్టన్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక యుటిలిటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను విద్యుత్ కోతలు నివారించడానికి రంగంలోకి దించింది. ఉద్యోగులను విద్యుత్కు అంతరాయం రాకుండా చూడాలని పురమాయించింది. హ్యూస్టన్ మేయర్ జాన్ మిట్మైర్ ఆన్లైన్లో ఒక పోస్టు పెడుతూ అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక నాష్వెల్లీ, టెన్నీస్లో శనివారం రాత్రి జరగాల్సిన పలు ప్రోగ్రాంలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 1000 విమానాలు శుక్రవారం ఆలస్యంగా నడవడమో లేదా రద్దు చేయడమో జరిగింది. రద్దు అయిన విమానాలు లేదా ఆలస్యంగా నడుస్తున్న విమానాల విషయానికొస్తే డల్లాస్లోనే ఎక్కువగా ఉన్నాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ వెబ్సైట్ అందిస్తున్న సమాచారం బట్టి తెలుస్తోంది.
ఒక వెబ్సైట్ సమాచారం ప్రకారం శనివారం సుమారు 1400 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించింది. అట్లాంటాలో వాతావరణం అనుకూలంగా ఉండదని అంచనా వేసింది. మంచు తుఫాన్ కారణంగా విద్యుత్ లైన్లతో పాటు పైప్ లైన్లు కూడా గడ్డకడతాయి. ఇక మంచు తుఫాన్ ఆగిపోయిన తర్వాత ఉత్తరం నుంచి వచ్చే శీతల గాలి దక్షిణం, తూర్పు వైపుకు వెళుతుంది. దీంతో మంచు కరగడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలోని అత్యంత ప్రమాదకరమని, అదే సమయంలో వేలాది విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు పడి విద్యుత్కు అంతరాయం ఏర్పడే అవకాశాలుంటాయని, చలి గాడ్పులు ఎక్కువైతే మరింత ప్రమాదకరమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు కనీసం 11 దక్షిణాది రాష్ట్రాల్లోని మెజారిటీ ఇళ్లలో విద్యుత్తోనే చలి కాచుకున్నారని యుఎస్ సెన్సస్ బ్యూరో వెల్లడించింది. 5 ఏళ్ల క్రితం ఇలానే చలికి టెక్సాస్లో పవర్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు కొన్ని రోజుల పాటు విద్యుత్ లేకుండా చలిలో గడపాల్సి వచ్చింది. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ గ్రెగ్ అబాట్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ అలాంటి పరిస్థితి పునరావృతం కాదని హామీ ఇచ్చారు. ఇక అట్లాంటాలో ఉష్ణోగ్రతలు -12 డిగ్రీలకు పడిపోయే అవకాశం కనిపిస్తోంది. 36 గంటల పాటు ఇదే పరిస్థితి నెలకొనేలా ఉందంటున్నారు. దీంతో ప్లంబింగ్ కంపెనీల యజమానులు కూడా పైపులు ఎక్కడ దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు. తమకు పైప్ లైన్స్ కు సంబంధించి రోజు 40 కాల్స్ వచ్చేవి. అవి ప్రస్తుతం 100ల సంఖ్య దాటిపోయాయని ప్లంబింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అమెరికాలో నార్త్ ఈస్ట్ లో గతంలో ఎన్నడూ చూడని విధంగా మంచు కురిసే ప్రమాదం ఉంది. ఈ బాస్టన్లో ఈ వారాంతం వరకు కోల్డ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కనెక్టికట్ స్టేట్ విషయానికే వస్తే పొరుగున ఉన్న న్యూయార్క్, మసాచుసెట్స్ తో కలిసి అతిపెద్ద హైవేల్లో రాకపోకలకు ఆటంకం కలగకుండా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, ఇళ్లకు కావలసిన నిత్యావసర సరుకులు గుడ్లు, పాలు, బీర్, పిజ్జా కొనుగోలు చేసి పెట్టుకోవాలని, ఆదివారం వరకు స్టోర్ తెరవరాదని కనెక్టికట్ గవర్నర్ నెడ్ లామౌంట్ ప్రజలను కోరారు. ఫిలడెల్ఫియా స్కూల్స్ సూపరింటెండెంట్ సోమవారం వరకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. బోర్ కొడితే కొంతసేపు సేఫ్ స్నోబాల్ ఫైట్ చేసుకోండని సరదాగా సలహా ఇచ్చారు. ఇక ఎముకలు కొరికే చలికి తీవ్ర ఇబ్బందులు పడేది మాత్రం ఇళ్లు లేని నిరాశ్రయులే. వారి కోసం అట్లాంటా నగరంలో వార్మింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఇక యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులను క్యాంపస్ ఖాళీ చేసి కొన్ని రోజుల పాటు ఇళ్లకు వెళ్లండని యూనివర్సిటీ యాజమాన్యం కోరింది. విద్యుత్ కోతలు ఏర్పడితే చలికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో విద్యార్థులు కొంతమంది ఇళ్లకు వెళ్లడమో లేదా మిత్రుల ఇళ్లకు వెళ్లడమో చేస్తున్నారు. మొత్తానికి మంచు తుఫాన్ మాత్రం అమెరికాను గడగడాలాడిస్తోంది. వారాంతంలో ఇళ్లకే పరిమితం కావాలంటే కాస్త ఇబ్బందిగా ఉందంటున్నారు అమెరికన్ యువత.